భీమవరంలో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా గడుపుతున్నారు. ముందుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు నివాసానికి వెళ్లారు పవన్. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో అక్కడ సమావేశం చాలా ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం జనసేన ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. అక్కడి నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో తాజా సమాచారం అందిస్తారు. రవి, సో పవన్ కళ్యాణ్ భీమవరంలో చాలా బిజీ షెడ్యూల్ తో ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రధానంగా అక్కడ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ముఖ్య నేతల భేటీలో పవన్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే చాలా కీలకమైన సమావేశమే ఈరోజు పవన్ కళ్యాణ్ భీమవరం కేంద్రంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా భీమవరానికి సంబంధించిన ముఖ్య నేతలు, ప్రధానంగా భీమవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్య నేతలతోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. గతానికంటే భిన్నంగా ఈసారి మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా నరసాపురం పార్లమెంటుకి సంబంధించి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరితో కూడా కలిసి కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. భేటీ కూడా సుదీర్ఘంగా అరగంట పాటు కూడా భేటీ కొనసాగినటువంటి సందర్భం కనిపించింది. ఈ భేటీలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే టీడీపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎలా కలిసి పనిచేస్తున్నారో, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం తెలుసుకోవడంతో పాటు ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, ఎవరైనా టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఎవరైనా ఉంటే త్యాగాలకు కూడా కొంతమంది అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా కావాల్సినటువంటి సందర్భంలో ఖచ్చితంగా త్యాగాలకు కూడా మీరు కూడా సిద్ధం కావాలి. ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా నాతో కూడా చెప్పొచ్చు అని చెప్పి టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ భేటీ తర్వాత మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇంటికి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన వైసీపీ నుంచి గంధి శ్రీనివాస్ పోటీ చేశారు. అదేవిధంగా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కావచ్చు, ఓడిన చోట గెలవాలన్నటువంటి జయంతో కావచ్చు, పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో పులపర్తి రామాంజనేయులు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న సందర్భంలో ఆయన ఇంటికి కూడా నేరుగా వెళ్ళి రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తన పోటీకి సంబంధించి కూడా పులపర్తి రామాంజనేయులు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్తారు అనే సమాచారం కూడా ఉంది. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏమైనా వస్తున్నాయా జనసేన కార్యకర్తల నుంచి? ఖచ్చితంగా అయితే దీనిపైన చాలా స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ భీమవరం షెడ్యూల్కు సంబంధించి ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడే బస్ చేయాల్సినటువంటి సందర్భం కనిపించింది ఉందని కూడా ముందుగానే నాయకులు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి భీమవరం కేంద్రంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేవారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడంతో పాటు రేపు ఉదయం కూడా ఆయన షెడ్యూల్ కొనసాగి రేపు ఉదయం అలా ప్రోగ్రాం తర్వాత నేరుగా మంగళగిరి వెళ్తారని అనుకున్నది ముందస్తు షెడ్యూల్. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకే పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ముగుస్తుంది. భీమవరం పర్యటన తర్వాత ఆయన నేరుగా విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పేసి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన, రాజకీయ పొత్తులకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించినటువంటి అవగాహన వచ్చిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఇంకా చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. బీజేపీ నాయకులతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి చర్చ జరిపారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇప్పటివరకు కూడా కలవాల్సి ఉన్నప్పటికీ కూడా, భేటీ కావాల్సి ఉన్నప్పటికీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వంతో సమావేశం కాలేదు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఇక్కడ భీమవరం పర్యటన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్తారనేటువంటి సమాచారం అయితే శ్రేణులకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా తన గెలుపుకు సంబంధించి, భీమవరంలో తన పోటీకి సంబంధించి ఖచ్చితంగా భీమవరంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా 3 గంటలకి కలవబోతా ఉన్నారు. ఇక్కడ ఇదే సందర్భంలో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ భీమవరానికి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా కూడా చాలా అంశాలపైన, జనసేనకు సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు, నాయకులైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. సో అది పవన్ కళ్యాణ్ షెడ్యూల్. భీమవరంలో ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ టూర్ కానీ, ఇవాళ జరుగుతున్న భేటీలు కానీ పవన్ కళ్యాణ్కి చాలా కీలకం. ఒకవైపు టీడీపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు జనసేన ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భీమవరంలో భేటీ కాబోతున్నారు. అక్కడ తన గెలుపుని ఈసారి
సునాయాసం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి అక్కడ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించబోతున్నారు. అనంతరం ఈ సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని సమాచారం. పొత్తులకు సంబంధించి కూడా ఇవాళ జరుగుతున్న భేటీల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తర్వాత జనసేన నేతలతో కూడా ఆయన భేటీ అయిన తర్వాత ఇవాళ అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో మరోసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ భీమవరంలో ఒకవైపు టీడీపీ నేతలు, ఇంకొక వైపు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ జరుపుతున్న చర్చలు చాలా కీలకంగా మారాయి. అలాగే సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళతారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు.